వారికే బలిస్తా. తీసుకమ్మా, చంపేసేయ్. మంచిని బ్రతికించుకోవడం కోసం చెడును తుడిచేయటం కూడా రాజనీతే. ఏంటమ్మా ఇది? ఈ గన్నేంటి? ఆ కస్తూర్ని చంపడానికత్తయ్యా. చంపి అందరి దృష్టిలో నేరస్తురాలు అవుతావా? నువ్వు కస్తూరిని చంపేస్తే అది గెలిచినట్టు అవుతుంది. అయినా నేనంటే శత్రువుని, మరి సంజయ్ అలా కాదుగా. దేవుళ్లాంటి భర్తనే లెక్క చేయనిది దేవుణ్ణి మాత్రం ఏం లెక్క చేస్తుంది అత్తయ్య? ఇలాంటి వాళ్ళకి దేవుడంటే భక్తుండకపోవచ్చు, కానీ ఖచ్చితంగా భయం మాత్రం ఎక్కువగానే ఉంటుందమ్మా. ఆ భయంతోనైనా అది నిజం చెప్పక తప్పదు. అప్పుడు మనం కాదు, సంజయ్యే దాన్ని చంపి పారేస్తాడు. జరగబోయేది కళ్ళకు కట్టినట్లు మనకు కనిపిస్తుంటే ఈ టైంలో నువ్వు తొందరపడితే అది సంజయ్ మనసులో మరో మదర్ తెరిసేలా మిగిలిపోతుంది. నువ్వు మాత్రం శాశ్వతంగా మాకు దూరం అవుతావమ్మా. అత్తయ్య, మీకు ఇంకా అర్థం కావట్లేదా? దానికి భయం అంటూ లేదు. అయినా మనుషులంటే అభిమానం లేని దానికి కనపడని దేవుడంటే భయం ఎందుకుంటుంది అత్తయ్య? మనుషులన్నా వాళ్ళ ప్రాణాలన్నా దానికి లెక్కలేకపోవచ్చు, కానీ వాటి విలువ మనకు తెలుసు కదమ్మా. ఓపిక కూడా హద్దుంటుందత్తయ్య. ఎంతకాలమని శత్రువుని కళ్ళెదురుక పెట్టుకుని చేతగాని వాళ్లలా చేతులు కట్టుకుని కూర్చోవాలి? కృష్ణుడు తలుచుకుంటే కురుక్షేత్రం ఒక్కరోజులో అయ్యుండేదమ్మా. కాని నీతిని గెలిపించాలనుకున్నాడు కాబట్టే ఓర్పుగా ఎదురుచూశాడు. అప్పుడైనా ఇప్పుడైనా యుద్ధం ఒక్కటే, మనం పాటించాల్సిన పద్ధతులు కూడా ఒక్కటే. ఎట్టి పరిస్థితుల్లోనూ నిజం చెప్పి తీరుతుంది. చెప్పలేదు అంటే ఏం చేయాలో అప్పుడు ఆలోచిద్దాం. అవునమ్మా, నీ అత్తయ్య చెప్పింది నిజం. ఏదో ఆవేశంలో నేను కూడా చంపమని ప్రోత్సహించాను, కానీ ఆలోచిస్తే తను చెప్పిందే నిజం. చంపితే తను మంచిదానిలా మిగిలిపోతుందమ్మా. అలాగే, నేనేం తొందరపడ్ను. కానీ రేపు మళ్ళీ అదేదైనా జిమిక్ చేయాలని ట్రై చేస్తే మాత్రం నా ఆవేశాన్ని కంట్రోల్ చేసుకోలేను. శిరీష చెప్పింది కూడా వాస్తవమే. దాన్నంత సులువుగా నమ్మడానికి వీల్లేదు. రేపు శిరీషను గుడిదాకా రానివ్వకుండా మధ్యదారిలో ఏదైనా అటాక్ చేయించే అవకాశం ఉంది. మన జాగ్రత్తలో మనం ఉండటం మంచిది. ఆ విషయం నాకు వదిలేండి. రేపు శిరీష్కి తోడుగా నా మనుషులొస్తారు. అమ్మా శిరీష, ఈ గన్ను నీ దగ్గర పెట్టుకో, నీ సేఫ్టీకి. రేపది నిజమైనా చెప్పాలి, లేదా నా చేతిలోనైనా చావాలి. స్వామి, నమస్కారం స్వామీజీ. కూర్చోండి. చెప్పండమ్మా. స్వామి, అమ్మవారి మీద ప్రమాణం చేసి నిజాలు చెప్పిస్తారు కదా, దాని గురించి తెలుసుకుందామని వచ్చాము. అందులో తెలుసుకోవడానికే ఉందమ్మా. తప్పు ఎవరు చేశారో తెలుసుకోవడానికి అమ్మవారి ముందు అఖండ దీపం వెలిగించి ఇద్దరి చేత ప్రమాణం చేయిస్తారు. సాధారణంగా అమ్మవారి మీద ప్రమాణం చేసి ఎవరూ అబద్ధం చెప్పే సాహసం చేయరు. తప్పు చేసి కూడా అబద్ధం చెప్తే ఆ తల్లి ఆగ్రహానికి బలై అక్కడికక్కడే నెత్తురు కక్కొని చేస్తారు.
ఒకవేళ ఆ క్షణంలో అమ్మవారి సన్నిధిలో ఏమీ జరగకపోయినా ఆ తర్వాతైనా నరకం అనుభవిస్తారు. ఏమ్మా, ఈ వివరాలన్నీ ఎందుకు అడుగుతున్నారు? ఏం లేదు స్వామి, రేపు అమ్మవారి దగ్గర ఒక విషయం గురించి ప్రమాణం చేయాలి. దాని గురించి మీతో మాట్లాడదామని. ఏ తప్పు చేయనప్పుడు భయం ఎందుకమ్మా? ఆ తల్లి తప్పు చేసిన వాళ్ళనే శిక్షిస్తుంది. తప్పు చేస్తుంటే ఖచ్చితంగా శిక్షిస్తుందా? అందులో అనుమానం ఏమీ లేదు. చిన్న చిన్న తప్పులు చేస్తే శాంతులు చేస్తారు కదా, అలా అమ్మవారి మీద తప్పుడు ప్రమాణం చేస్తే ఏమైనా శాంతి చేయించుకునే అవకాశం ఉంటుందా అని. ఎందుకు అలా అడుగుతున్నారు? రేపు మేము ప్రమాణం చేయాలి, కానీ మా వల్ల తప్పు జరిగింది. అందుకే మీరేమైనా చేసి మమ్మల్ని కాపాడతారేమోనని. నడవండి బయటికి. అమ్మవారికి కలంకం అంటగట్టాలనుకుంటున్నారా? తప్పు చేసింది చాలక ధైర్యంగా అమ్మవారి మీదే ప్రమాణం చేయాలనుకుంటున్నారా? అది కాదు స్వామి. మాట్లాడకో. మీ మనసులో దురాలోచన నాకు అర్థమైంది. నీలాంటి వాడు రాబట్టే ఈ నేల కూడా అపవిత్రమైపోతుంది. నడవండి బయటికి. అమ్మవారంటే ఏమనుకుంటున్నారు? మహాశక్తి. ఆ శక్తి ఆగ్రహాన్ని మహామహులే ఆపలేకపోయారు. మామూలు మనుషులు మీరెంత మాడి మసైపోతారు. ఎంత ధైర్యం లేకపోతే ఆ తల్లి మీద ప్రమాణం చేసి అబద్ధం చెప్పాలనుకుంటారు? చెప్పండి, చెప్పి చూడండి. అక్కడికక్కడే నెత్తురు కక్కుకొని చావలేదంటే నా పేరు మార్చుకుంటాను. వెళ్ళిపోండి, నా కళ్ళ ముందు నుంచి వెళ్ళిపోండి. ఇంకా మీ మనసులో ఆ తల్లి మీద అబద్ధం చెప్పాలన్న ఆలోచన ఉంటే మానుకోండి. లేదా నాశనం, సర్వనాశనం అయిపోతారు. ఆ పాపం మిమ్మల్నే కాదు, మీ వంశాన్నే నాశనం చేస్తుంది. ఆ తల్లి ఆగ్రహం జన్మ జన్మలకి మిమ్మల్ని వెంటాడుతుంది. వెళ్ళండి. ప్లీజ్ డాక్టర్, ఎలాగైనా పాప బతకాలి. తను కళ్ళు తెరిచి కొన్ని నిజాలు చెప్పాలి. ఏమండి, నేను చెప్తే అర్థం కాదా? మేం చేయగలిగింది ఏమైనా ఉంటే చేస్తాం కదా. ఇది పోలీస్ స్టేషన్ కాదు. 4 దెబ్బలు కొడితే దొంగలు నిజం చెప్పినట్టు ఏదో ఒకటి చేయగానే పేషెంట్ లేచి కూర్చోవడానికి.
పాప కుంకుమ తినటం వల్ల అందులో ఉండే రసాయన పదార్థాలు గొంతులోంచి మెదడుకు వెళ్ళి నరాల మీద ప్రభావం చూపించటం వల్ల పాప కోమాలోకి వెళ్ళింది. ఇప్పుడు మేము ఏం చేయాలన్నా ప్రాబ్లమే. దిస్ ఈజ్ వై జంక్షన్. ఇక్కడి నుంచి 2 నరాలు, ఒకటి స్వరపేటికకి కనెక్ట్ అయి ఉంటుంది, మరొకటి మెదడుకి కనెక్ట్ అయి ఉంటుంది. ఆపరేషన్లో ఏమాత్రం పొరపాటు జరిగినా శాశ్వతంగా మాట పోవచ్చు, లేదా ప్రాణమే పోవచ్చు. ఇంత అనుభవం ఉన్న మీరు ఆ మాత్రం చేయలేరా డాక్టర్? నా బాధ అర్థం చేసుకోండి. ఈ పాప చెప్పే నిజం ఒక నేరస్తురాలకి శిక్ష పడేలా చేస్తోంది. చనిపోయిన నా తండ్రికి ఆత్మశాంతి కలిగిస్తుంది. ప్లీజ్ డాక్టర్, డూ సంథింగ్. రేపు ప్రమాణం పేరుతో ఒక నేరస్తురాలు తప్పించుకోవాలని చూస్తోంది. అప్పటి వరకు ఓర్చుకునే ఓపిక నాకు లేదు. చనిపోయింది నా తండ్రి డాక్టర్. ఆయన్ని చంపింది ఎవరనేది పాపకే తెలుసు. పాప కళ్ళు తెరిచి చంపింది ఎవరనేది ఒక్క మాట చెప్తే చాలు, మిగిలింది నేను చూసుకుంటాను. పైగా పాప చనిపోయిన నా చెల్లెలి కూతురు సార్, నా మేనకోడలు. సార్, మేం చేయగలిగినంత చేశాం. చిన్న పాప విషయంలో ఇంతకన్నా రిస్క్ చేయలేం సార్. మీ వల్ల కాదంటే స్పెషలిస్ట్ని పిలిపించండి డాక్టర్. ఖర్చు గురించి ఆలోచించొద్దు. రేపటి వరకు ఆగే పరిస్థితి నాకు లేదు. పాప ఈ రోజే కళ్ళు తెరవాలి. దానికి ఏ డాక్టర్ ఉన్నారో, ఎక్కడి నుంచి రప్పించాలో చూడండి డాక్టర్. ఇలాంటి కేసెస్లో డాక్టర్ అమన్ అని స్పెషలిస్ట్ ఒక ఆయన ఉన్నారు. ఎక్కడుంటారు డాక్టర్? పిలిపించండి. యాక్చువల్గా తను యుఎస్లో ఉంటారు. ఒక ప్రముఖ ఇండస్ట్రియలిస్ట్కి ఆపరేషన్ కోసం నిన్ననే ముంబై వచ్చారు. ఆయన ఉన్నారో నైట్ ఫ్లైట్కి వెళ్ళిపోయారో తెలీదు. ఉంటారు డాక్టర్, ఒక్కసారి ట్రై చేయండి. ఓకే, ట్రై చేసి చూస్తాను. Hello. Good morning, sir. Very good morning. Who is this? I am Dr. Prasad from Himaja Multi Specialties. Okay. మా హాస్పిటల్లో ఒక పాపకి ట్రీట్మెంట్ జరుగుతోంది. పాపకి ప్రాబ్లం ఏంటి? దేవుడి దగ్గర ఉండే కుంకుమని ఎక్కువ మోతాదులో తినేసింది. ప్రస్తుతం కోమాలో ఉంది డాక్టర్. తను కళ్ళు తెరవాలంటే మీ వల్లే సాధ్యమవుతుంది. మీరు రాగలిగితే. నిజమా? బట్ నైట్ ఫ్లైట్కి టికెట్స్ అన్ని బుక్ అయిపోయాయి. సో ఐఎమ్ సారీ, ఐ కాంట్. ఓకే డాక్టర్. డాక్టర్, ఆయన నైట్ ఫ్లైట్కి యుఎస్ వెళ్ళిపోతున్నారట. టికెట్స్ బుక్ అయిపోయాయి, రావడం కుదరదు అంటున్నారు. ఆయన వస్తే పాప కళ్ళు తెరుస్తుందా డాక్టర్? చాలా ఫేమస్ డాక్టర్ అండి, నో డౌట్. అయితే ఆయన నెంబర్ నాకివ్వండి, నేను మాట్లాడతాను. ప్లీజ్ డాక్టర్. హలో సార్, ఐఎమ్ జీకే. ఇంతకుముందు డాక్టర్ గారు ఫోన్ చేసింది మా పాప గురించే. ప్లీజ్ డాక్టర్, చిన్న పాప, మీరొస్తే కోలుకుంటుందంటున్నారు. చెప్పే కదా, నైట్ ఫ్లైట్కి యుఎస్ వెళ్ళిపోవాలి, రావడం కుదరదు. అలా అనకండి సార్. పాప కళ్ళు తెరవటం మీద ఒక నేరస్తురాలి గురించి తెలిసే అవకాశం ఉంది. ఓ హంతకురాలు మా నాన్నగారిని చంపింది డాక్టర్. అది తప్పించుకోవాలని చూస్తోంది. ఆ మర్డర్కి నా మేనకోడలే సాక్ష్యం. పాప కళ్ళు తెరిచి నిజం చెప్పలేదు అంటే
ఒక నేరస్తురాలు తప్పించుకుంటుంది. దానికి నన్నేం చేయమంటారు? మా కోసం మీ ప్రయాణాన్ని పోస్ట్పోన్ చేసుకోండి. మీరు ఎంత ఛార్జ్ చేసినా నేను పే చేస్తాను. మనీ మ్యాటర్ కాదు. ఐ హ్యావ్ సో మెనీ కమిట్మెంట్స్. మీలాంటి డాక్టర్స్కి కమిట్మెంట్స్ ఎప్పుడూ ఉంటాయి. జస్ట్ మీకు 1000 కిలోమీటర్స్ దూరంలోనే ఇక్కడ ఒక పసిప్రాణం ఉంది. మీరొస్తే బతికిపోతుంది డాక్టర్. చిన్న పాప డాక్టర్, చావు బతుకుల మధ్య ఉంది. మీ కమిట్మెంట్ మిస్ అయితే వచ్చే నష్టం నాకు తెలియదు, కానీ మీరు రాకపోతే ఇక్కడ ఒక పసిప్రాణం పోతుంది డాక్టర్. ఒక నేరస్తురాలు తప్పించుకుంటుంది. మీరొస్తే ఒక ప్రాణమే కాదు, న్యాయం కూడా బ్రతుకుతుంది. ప్లీజ్ డాక్టర్. ఓకే, నేను వస్తాను. థ్యాంక్ యూ డాక్టర్. మీరు రావడానికి అన్ని ఏర్పాట్లు చేస్తాను. అలాగే పాప రిపోర్ట్స్ నాకు ఫార్వర్డ్ చేయండి. అలాగే డాక్టర్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే. డాక్టర్ గారు వస్తానన్నారు. ఆయన వచ్చారంటే మీ పాప కళ్ళు తెరిచినట్టే. మా అత్త భలే మెలక పెట్టేసింది. ఇప్పుడు ఆ గుడికి వెళ్ళాము అంటే ప్రమాణం చేయక తప్పదు. చేస్తే చస్తామంటున్నారు. వాడు చస్తే సమస్య తీరిపోతుందనుకుంటే ఇలా జరిగిందేంటి? అదే నాకు అర్థం కావడం లేదు. కాసేపు మా అత్త ఏం వాగకుండా ఉండుంటే ఈ తలనొప్పే ఉండేది కాదు. ఆ జీకెగాడు మా నాన్నని చంపిన దాన్ని వదలను, వేసేస్తాను అని శిరీషని వేయడానికి రెడీ అయ్యాడు. సరిగ్గా వచ్చి అడ్డుపడింది. తను ఎందుకు అడ్డుపడిందో నీకు అర్థమైందా? దేవుణ్ణి అడ్డం పెట్టుకుని శిరీషని చంపకుండా ఆపింది. ఇప్పుడు నీ ముందు చాలా పెద్ద సమస్య ఉంది. గుడిలో ప్రమాణం చేయాలి, లేదా ప్రమాణం అనే కార్యక్రమం జరగకుండా చూడాలి. కానివ్వు. ఇంతమంది మేధావుల్ని బోల్తా కొట్టించి ఆ శిరీషని నిందితురాల్ని చేసిన దాన్ని ఈ చిన్న సమస్యలోంచి బయటపడలేనా? అంతకంటే పెద్ద సమస్య మరొకటి ఉంది. ఏంటది? కోమాలో ఉన్న పాప. నీ గురించి కొద్దిగా తెలిసింది ఆ శిరీషకి, తనకన్నా కొంచెం తక్కువ తెలిసింది ఆ రఘుకి. కానీ బుడ్డదానికి తరిమిన దగ్గర నుంచి పొడిచిందాకా కథ మొత్తం తెలుసు. అది కళ్ళు తెరిస్తే నన్నేం చేస్తుంది? అలాంటి పరిస్థితే గనక వస్తే అది పెరట్లో మొక్కేగా, పీకి పారేయచ్చు. హలో హలో మేడం, పాప గురించి మీ ఎస్ఐ మా డాక్టర్ గారితో మాట్లాడి ముంబై నుంచి డాక్టర్ని పిలిపిస్తున్నారు. పాపతో ఎట్టి పరిస్థితుల్లో నిజం తెలుసుకోవాలని ఎస్ఐ చాలా పట్టుదలగా ఉన్నారు. వచ్చే డాక్టర్ స్పెషలిస్ట్ అంట. అతడు వచ్చాడంటే పాప కళ్ళు తెరిచినట్టే. ఉంటాను మ్యామ్. ఏమైంది? ప్రమాదం ఎప్పుడో కాదు, ఇప్పుడే రాబోతోంది. ఆ జీకే తన తండ్రిని చంపింది ఎవరో తెలుసుకునేదాకా నిద్రపోయేలా లేడు. ముంబై నుంచి స్పెషలిస్టులను పిలిపిస్తున్నాడంట. ఆ డాక్టర్ గనుకొచ్చాడంటే అది కళ్ళు తెరుస్తుంది. అది కళ్ళు తెరిచింది అంటే ఆ జీకే గడి చేతిలో మనం కళ్ళు మూయటం ఖాయం. ఆ డాక్టర్ వచ్చే లోపు అది ప్రాణాలతో ఉంటే కదా మన విషయం బయటకు వచ్చేది. ఏం చేద్దాం? ఎప్పుడో పీకాలనుకున్న మొక్కని ఇప్పుడే పీకేద్దాం. టైం లేదు, పద పద. కస్తూరి,
ఎందుకైనా మంచిది ఇది వేసుకో. జాగ్రత్త, అడ్డం వచ్చిన వాళ్ళందరూ అయిపోయారు, కానీ అది మాత్రం ఇంకా ప్రాణాలతోనే ఉంది. 10 నిమిషాల తర్వాత ఉండదు. ఎవరు కావాలి?